ఘంటసాల గారి తర్వాత అంతగా ప్రత్యేకంగా మన తెలుగు ప్రేక్షకుల ఇంటింటి గాయకుడు అయిపోయాడు బాలసుబ్రహ్మణ్యం గారు. అవునండి. ఆ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క బంగారు జీవితాన్ని మీరు ఏమైనా వెండితెరకెక్కించే ఆలోచన ఏదైనా ఉందా? అంటేనండి, ఒక బయోపిక్ అనగానే జీవితంలో కొంత డ్రామా ఉండాలి. ఆ డ్రామా కొందరి నటుల్లోనూ కొందరి జీవితాల్లోనే ఉంటుంది. సినిమా ప్రముఖుల్లో అందరి జీవితాల్లో లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప గాయకుడే, ఘంటసాల గారి తర్వాత గొప్ప గాయకుడే. కానీ ఆయన పాడేటప్పుడు కానీ పాట తర్వాత కానీ ఎటువంటి కష్టాలు పడలేదు. అసలు ఈ జీవితం మామూలుగా సాఫీగా జరిగిపోయిందండి. ఆ కుటుంబ వ్యవహారాలు వదిలేసినా సరే ఆయన జీవితంలో ఒడిదుడుకులే లేవండి అసలు. ఇంకా అటువంటప్పుడు సినిమాలో జీవితంలో డ్రామా లేనప్పుడు ఆ సినిమా తెరకెక్కించడం అనేది రక్తి కట్టించలేం. మహానటిలో అంతే, ఆ మహానటే. కానీ ఆమె జీవితంలో ఎంత డ్రామా, అప్స్ అండ్ డౌన్స్. ఘంటసాల గారిలో డౌన్స్ అప్, తర్వాత ఆరోగ్యము, తర్వాత ఇది అవ్వడము,